అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖపట్నం సిద్ధమైంది. రేపు ఉదయం 6:30 నుంచి 7:50 వరకు విశాఖ బీచ్ లో యోగా డే వేడుకలు నిర్వహించనున్నారు. ఈ యోగా డే వేడుకలకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు పాల్గొనున్నారు. అటు ఈ యోగా ప్రదర్శనలో దాదాపు 5 లక్షల మంది పాల్గొంటారని అంచనా. బీచ్ రోడ్డుకు అనుసంధానంగా ఉన్న రహదారులు, ఆంధ్ర విశ్వవిద్యాలయం, నగరంలోని విద్యా సంస్థలు, మైదానాల్లో మరో 1,50,000 మందికి పైగా యోగాసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. విశాఖ నగరంతో పాటు అనకాపల్లి, అల్లూరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి తరలివచ్చే వారి కోసం బస్సులు సిద్ధం చేశారు. రికార్డు స్థాయిలో 5 లక్షల మంది ఒకే చోట యోగాసనాలు వేసేలా ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 26 కిలోమీటర్ల వరకు ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రానికి విశాఖకు రానున్నారు. ఇవాళ సాయంత్రం 5:45 ఆయన భువనేశ్వర్ నుంచి వైమానిక దళానికి చెందిన విమానంలో బయలుదేరి 6:40 నేవల్ ఎయిర్ స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి 7 గంటలకు తూర్పు నౌకాదళానికి చెందిన ఆఫీసర్స్ మెస్ కు వెళ్లి రాత్రి బస చేస్తారు. రేపు ఉదయం రోడ్డు మార్గాన ఆర్కే బీచ్ కు చేరుకుంటారు. రేపు ఉదయం 6:25 యోగాంధ్ర 2025 కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. అనంతరం ఆఫీసర్స్ మెస్ కు అక్కడి నుంచి ఐఎన్ఎస్ డేగాకు చేరుకుని విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. ఇక ఇవాళ సాయంత్రం 4:40 గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వైజాగ్ కు ఏపీ సీఎం చంద్రబాబు బయలుదేరుతారు. సాయంత్రం 6:40 ప్రధాని మోదీకి వైజాగ్ ఎయిర్పోర్టులో చంద్రబాబు స్వాగతం పలుకుతారు. ఇవాళ రాత్రి వైజాగ్ కలెక్టరేట్ లో బస చేస్తారు. రేపు ఉదయం 6:15 ఆర్కే బీచ్ కు చంద్రబాబు చేరుకుంటారు. ఉదయం 6:30 నుంచి 7:50 వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ పాల్గొంటారు. విశాఖ సాగర్ తీరాన్ని భద్రతా బలగాలు తమ అదుపులోకి తీసుకున్నాయి. ప్రధాని మోదీ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తుండటంతో మొత్తం హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఇప్పటికే సాగర్ తీరం వెంట రెడ్ జోన్ గా ప్రకటించిన అధికారులు సెక్యూరిటీని పెంచారు. అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తీరం వెంట యుద్ధ విమానాలు సైతం మోహరించాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించడానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెందినటువంటి భద్రతా బలగాలన్నీ కూడా విశాఖపట్నంలో పూర్తి స్థాయిలో రంగంలో దిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నంలో 2 రోజుల పాటు ఉండనున్న నేపథ్యంలో, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా మరికొంతమంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు విశాఖపట్నంలోకి వస్తున్న నేపథ్యంలో కూడా ఈ భద్రతా ఏర్పాట్లను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అంతర్జాతీయంగా వివిధ దేశాలతో ఉన్నటువంటి ఘర్షణ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విశాఖపట్నం నరేంద్ర మోడీ వస్తుండటంతో భద్రతను పూర్తి స్థాయిలో కూడా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే మనం ఇక్కడ చూసుకోవచ్చు, విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వేదిక ఇక్కడ యోగా చేయబోతూ ఉన్నారు. సాగర్ తీరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతంలో మోడీ యోగా చేస్తున్న నేపథ్యంలో కూడా భద్రతా పరంగా ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా బలగాలన్నీ పూర్తి స్థాయిలో కూడా సన్నద్దమయ్యాయి. మనం ఇప్పుడు ఏదైతే బీచ్ రోడ్డుకు ఆనుకున్నటువంటి ఈ వేదికకు ఎదురుగానే ఎక్కువగా కూడా సాగర్ తీరం ఉంది. ఈ సాగర్ తీరం వెంబడి ఎక్కడికక్కడ ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యుద్ధ నౌకలను మోహరించినటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. తూర్పు నౌకాదళానికి చెందినటువంటి ఏవైతే యుద్ధ నౌకలు ఉన్నాయో యుద్ధ నౌకలన్నింటినీ కూడా ప్రధాని వేదికకు సమీపంలో చాలా దూరం వరకు కూడా వరుసగా మోహరించడం జరిగింది. ఎందుకంటే కనుక ఈ గత కొద్ది రోజుల క్రితం 3 నెలల క్రితమే విశాఖపట్నానికి సంబంధించి ఏదైనా సముద్ర తీరం వెంబడి కూడా ఎవరైనా శత్రు దేశాలకు చెందినటువంటి సైన్యం ఎవరైనా చొరబాట్లకు గురయ్యే అవకాశం ఉందని చెప్పి హెచ్చరిక చేసిన నేపథ్యం ఉంది. అంతేకాకుండా తాజాగా కూడా అటు పాకిస్తాన్ తో ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఒక యుద్ధ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు అంతర్జాతీయంగా కూడా పలు దేశాలతో మధ్య యుద్ధ వాతావరణం కొనడం భారత్ కూడా కీలక పాత్రగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ప్రధాని సాగర్ తీరం పక్కనే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలో అన్ని రకాలుగా కూడా భద్రతా బలగాలు ఆలోచన చేసి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రధానమంత్రికి సంబంధించినటువంటి వ్యక్తిగత భద్రతా సలహాదారులు కూడా
ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందినటువంటి భద్రతా సంస్థలకు ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానమంత్రి కూడా వివిధ దేశాల పర్యటన ముగించుకొని నేరుగా కూడా విశాఖపట్నం వస్తున్న నేపథ్యంలో ఈ భద్రత అనేది చాలా కీలకంగా మారిన నేపథ్యంలో అంతా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు. విశాఖపట్నంలో ఈ యోగాంధ్ర కార్యక్రమం పూర్తి చేసే వరకు కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఖచ్చితంగా విజయవంతంగా దీన్ని నిర్వహించాలని ఒక పట్టుదలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న నేపథ్యంలో ఈ భద్రతా బలగాలన్నీ కూడా పూర్తి స్థాయిలో రంగంలో దిగాయి. కెమెరామెన్ నరేష్తో విక్రమ్, 10 టీవీ, వైజాగ్.